హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెసివెల్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఆప్షన్స్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీలో వాళ్ళ కోసం ఒక సింపుల్ ట్రిక్స్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. నేను ప్రీవియస్గా ఫస్ట్ ఆప్షన్ వీడియో చేశాను అనమాట. స్మాల్ ట్రిక్ చెప్పాను దాంట్లో కూడా. ఆ వీడియో మీరు ఒకవేళ చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే పైన ఐ బటన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మనం ఆప్షన్స్ ఏదైతే ట్రేడింగ్ కోసం సెకండ్ సింపుల్ వే ఆఫ్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏదో పెద్ద పెద్ద స్ట్రాటజీస్ యూస్ చేసి అక్కడ మనకి మనీ ఎక్కువ వస్తాయని అలా ఎప్పుడు నమ్మకండి. ఎంత సింపుల్గా మీ చార్ట్ ఉంటే అంత మంచి ప్రాఫిట్స్ అని వస్తాయి అనమాట. ప్రైస్ యాక్షన్ గురించి ఈరోజు చూద్దాం. సెకండ్ వీడియో అనమాట ఆప్షన్స్లో. ఇది కూడా సింపుల్ వేలో ఉంటుంది. ఎవ్రీడే కూడా మనకి ఫామ్ అవ్వకపోవచ్చు, బట్ ఫామ్ అయినప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఆ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో చెప్తాను కదా ఒక ఆప్షన్ స్ట్రాటజీ. స్మాల్ అందరికీ తెలిసిన స్ట్రాటజీయే, బట్ మనం మార్కెట్లో అది మనకి ఫామ్ అయినప్పుడు మనం యూజ్ చేయని స్ట్రాటజీ అనమాట. అది మనం చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. లాస్ట్ 2 డేస్ నుంచి ఈ స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుంది. లాస్ట్ ఏదైతే ఫ్రైడే అలాగే థర్స్డే 2 డేస్ కూడా మనం ఈ స్ట్రాటజీ మీకు తెలుసుంటే కనుక ఈజీగా ట్రేడ్ అనేది చేసేవాళ్ళనమాట ఆప్షన్స్లో. అది నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, మీరు స్టాక్స్లో అబ్జర్వ్ చేసిన స్టాక్స్లో కూడా ఈ స్ట్రాటజీ యూజ్ అనేది చేయొచ్చు అనమాట. ఈవెన్ మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఆ స్ట్రాటజీ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఆ స్ట్రాటజీ నేమ్ వచ్చేసరికి మనకి డబుల్ బాటమ్ అలాగే డబుల్ టాప్ ఫ్రెండ్స్. లాస్ట్ 2 డేస్గా మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ కనుక ఓపెన్ చేసి చూసినట్టయితే కనుక 50 మినిట్ టైం ఫ్రేమ్ కానీ 5 మినిట్ టైం ఫ్రేమ్లో కానీ చూసినట్టయితే కనుక డబుల్ టాప్ అలాగే డబుల్ బాటమ్స్ 2 డేస్ కూడా ఫామ్ అయ్యాయి ఫ్రెండ్స్. అవి మనకి ఈజీగా ట్రేడ్ అనేది చేయొచ్చు అనమాట వాటిలో. ఇప్పుడు మనం ఆ డబుల్ బాటమ్ అంటే ఏంటి, డబుల్ టాప్ అంటే ఏంటి, ఆ డబ్ల్యూ షేప్ అంటే ఏంటి, ఎం షేప్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత మనం చార్ట్స్లోకి వెళ్ళి అది ఏ విధంగా ట్రేడ్ చేస్తుంటే ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చాయో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అలాగే ఎం షేప్ ప్యాటర్న్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆ స్ట్రాటజీ నేమ్ డబుల్ బాటమ్ అనమాట. డబుల్ బాటమ్ దీన్నే మనం డబ్ల్యూ షేప్ అంటాం. ఏదైనా స్టాక్ కానీ లేదా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎప్పుడైనా సరే ఇలా కింద పడిపోయిన తర్వాత కొంత రేజ్ వచ్చి, అంటే మళ్ళీ బయర్స్ వచ్చి పుష్ చేసి మళ్ళీ కూడా కింద పడిపోయి మళ్ళీ కూడా రేజ్ అవుతుంటే కనుక ఇలా డబల్ బాటమ్ అంటే 2 బాటమ్స్ ఫామ్ అయితే కనుక అలాంటప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడు మనం తీసుకోవాలి ట్రేడ్ అంటే కనుక మనం చూస్తే ఇప్పుడైతే ఈ మిడిల్ లైన్ ఏదైతే డబ్ల్యూ షేప్లో ఆ మిడిల్ ఉంటుందో ఆ మిడిల్ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతుందో అది బాగా పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఈక్విటీలో నార్మల్గా స్టాక్స్ మీద చేసినా లేదా స్టాక్ ఆప్షన్స్ మీద చేసినా, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసిన, నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో దేంట్లో చేసినా సరే ఇది బాగా వర్క్ అవుతుంది. జస్ట్ ఎప్పుడైనా సరే డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ కనుక చూసి వన్స్ ఆ డబ్ల్యూ షేప్లో మిడిల్ ఏదైతే పాయింట్ ఉందో అక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసి అది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అక్కడ కనుక మనం ట్రేడ్ చేస్తే ఈజీ ప్రాఫిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఎంతవరకు ప్రాఫిట్స్ రావచ్చో కూడా మనం చెప్పొచ్చు ఈ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ నుంచి. ఎప్పుడైతే ఇలా బ్రేక్ అవుతుందో ఇలా కనుక ఒక క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ ట్రేడ్ చేయకండి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రేడ్ చేస్తే లాసెస్ వస్తాయి అనమాట. ఎక్కువ మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు ట్రేడ్ చేయకండి. ఈ లైన్ టచ్ అవ్వకుండా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయి పైకి వెళ్తుంటే ఇక్కడ మీరు పొజిషన్ అనేది తీసుకోవచ్చు. లేదా ఇంకా కొంచెం డౌట్ ఉంటే కనుక ఈ క్యాండిల్ కూడా వదిలేసి నెక్స్ట్ క్యాండిల్ నుంచి మనం బై అనేది చేయొచ్చు అనమాట. ఈ క్యాండిల్ నుంచైనా మనం ట్రేడ్ తీసుకోవచ్చు, లేదా నెక్స్ట్ క్యాండిల్ నుంచైనా మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇది డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఇది చూద్దాం. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎం షేప్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఎం షేప్ ప్యాటర్న్ని మనం డబల్ టాప్ ప్యాటర్న్ అంటాం. డబల్ టాప్ ప్యాటర్న్ లేదా ఎం ప్యాటర్న్ అంటాం. అది కూడా సేమ్ ఇలా ఎం షేప్ ఎప్పుడైనా ఫామ్ అయితే కనుక అక్కడి నుంచి కింద పడిపోయే ఛాన్స్ అని ఉంటాయి. మనం నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నప్పుడు మనకి ఇలా ఎం షేప్ ప్యాటర్న్ ఎప్పుడైనా ఫామ్ అయిందనుకోండి, అంటే నిఫ్టీ బాగా రైజ్ అయిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి కింద పడి మళ్ళీ బయర్స్ వచ్చి పుష్ చేశారు, బట్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉండడం వల్ల అక్కడి నుంచి మళ్ళీ కూడా కింద పడిపోతుంది. ఇది మనకి డబల్ టాప్ అవుతుంది. అలా ఫామ్ అయినా సరే మనకి
ఈ మిడిల్ లైన్ ఏదైతే ఉందో ఆ మిడిల్ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం. అది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అక్కడి నుంచి కింద పడిపోయే ఛాన్స్ అని నిఫ్టీకి ఉంటాయి లేదా బ్యాంక్ నిఫ్టీకి ఉంటాయి. సో అప్పుడు మనం పుట్ ఆప్షన్ బై చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఎప్పుడైతే ఇలా డబ్ల్యూ షేప్ క్రాస్ అవుతుందో అప్పుడు మనం కాల్ ఆప్షన్ బై చేసినట్టయితే ఇంకా నియర్ బై స్ట్రైక్ ప్రైస్ది ఫర్ ఎగ్జాంపుల్ 13,500 దగ్గర మార్కెట్ ఉన్నట్టయితే కనుక నిఫ్టీ 13,600 ప్రైస్ స్ట్రైక్ ప్రైస్ చూస్ చేసుకొని అక్కడ కాల్ ఆప్షన్ బై చేసినట్టయితే ఇంకా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే ఎప్పుడైనా ఇలా కింద పడిపోతుంటే మార్కెట్ 13,500 దగ్గర ఉంటే 13,400 పుట్ ఆప్షన్ కనుక బై చేస్తే ఇంకా మనకి ఇక్కడ ప్రీమియం కొంచెం తక్కువ ఉంటుంది. సో అందువల్ల అక్కడ మనం బై చేస్తే మార్కెట్ నిఫ్టీ కింద పడుతుంటే మనకు ఆటోమేటిక్గా మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నమాట పుట్ ఆప్షన్లో. సో అలాగే మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్స్ అనేవి మనకి మొన్న థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ రోజు అలాగే ఫ్రైడే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2 డేస్ కూడా మనకి ఫామ్ అయ్యాయి అనమాట. సో అది మనం చూద్దాం ఫ్రెండ్స్. నేను నిఫ్టీ 50 చార్ట్ 50 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ జీరోదాలోనే ఓపెన్ చేశాను అనమాట. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కనుక డబల్ టాప్ అన్నాను కదా, సో ఆ డబల్ బాటమ్ అని చెప్పాను కదా, ఆ డబల్ బాటమ్ అంటే డబల్ బాటమే అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా త్రిబుల్ బాటమ్ కూడా అవ్వచ్చు లేదా 4 టైమ్స్ కూడా అలా మల్టిపుల్గా వచ్చి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా డబ్ల్యూ షేప్లో 2 బాటమ్సే కాకుండా డబ్ల్యూ షేప్లో 3 బాటమ్స్ వచ్చి కూడా వెళ్ళొచ్చు లేదా 4 బాటమ్స్ వచ్చి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఎన్ని బాటమ్స్ వస్తే అంత బాగా పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మనం ఈ విధంగా ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను, లేదా మనం 5 మినిట్ చార్ట్లోకి వెళ్ళినా సరే మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. సో మొన్న మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 10th డిసెంబర్ ఫ్రెండ్స్, 10th డిసెంబర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అనమాట. ఇదంతా కూడా 10th డిసెంబర్లో జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ కట్ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అనమాట, లేదా త్రిబుల్ బాటమ్ ప్యాటర్న్. సో నిఫ్టీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. సో నెక్స్ట్ నిఫ్టీ అనేది కంటిన్యూస్గా కింద పడిపోయింది, మళ్ళీ కూడా రైజ్ అయింది, బయర్స్ పుష్ చేశారు పైకి కానీ సస్టైన్ అవ్వలేదు, మళ్ళీ కూడా కింద పడింది, మళ్ళీ రైజ్ చేయడానికి ట్రై చేశారు, మళ్ళీ కూడా కింద పడింది అనమాట. సో ఇక్కడ మనకి ఏం ప్యాటర్న్ ఫామ్ అయింది, సో మనం చూస్తే కనుక ఇలా డబ్ల్యూ షేప్ ఫామ్ అవ్వకుండా డబుల్ బాటమ్ ఇలా ఫామ్ అవ్వకుండా మనకి త్రిబుల్ బాటమ్ ఫామ్ అయింది ఫ్రెండ్స్, అంటే ఇలా ఫామ్ అయింది అరౌండ్గా. సో 3 బాటమ్స్ ఫామ్ అయ్యాయి. సో అలా ఉన్నా సరే మనం మిడిల్ లైన్స్ ఒక లైన్ డ్రా చేస్తాం. అది ఎప్పుడైతే కంప్లీట్గా క్రాస్ అవుతుందో ఒక గ్రీన్ క్యాండిల్ చూస్తూ అక్కడ ట్రేడ్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం నిఫ్టీలో చూసినట్టయితే కనుక సో ఇక్కడ మనం ఒక లైన్ అనేది డ్రా చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ లైన్ డ్రా చేసి మీకు చూపిస్తాను. సో ఇది మనకి డబ్ల్యూ షేప్ పైనుంచి కింద పడింది, కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ కూడా సస్టైన్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, మళ్ళీ సెల్లర్స్ దించేశారు. సో ఇక్కడ త్రిబుల్ బాటమ్ ఫామ్ అయింది. ఇది బాటమ్ పాయింట్, ఇది బాటమ్ పాయింట్, ఇది బాటమ్ పాయింట్. సో అలా 3 టైమ్స్ ఫామ్ అయిన తర్వాత వన్స్ బ్రేక్ అయింది ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ 2:30కి ఎప్పుడో బ్రేక్ అయింది. మార్కెట్లో ఇంకా ఎక్కువ లేదు కాబట్టి టైము కొంచెం బాగా పైకి వెళ్ళింది అనమాట. ఇలాంటప్పుడు కనుక మనం ట్రేడ్ చేస్తే ఇలా బ్రేక్ అయినప్పుడు కొంచెం పెద్ద క్యాండిల్ అయితే వెంటనే పొజిషన్ తీసుకోవచ్చు, లేదా ఆ నెక్స్ట్ క్యాండిల్ నుంచైనా మీరు పొజిషన్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా తీసుకుంటే కనుక మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 13,473 దగ్గర నుంచి కూడా 13,496 500 దాకా అరౌండ్ మనకి ఒక 30 పాయింట్స్ అనేది ఈజీ ప్రాఫిట్ వస్తుంది. మీరు ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఒక 50 పాయింట్స్ ప్రాఫిట్ అనేది నిఫ్టీలో వస్తుంది ఫ్రెండ్స్. సో మంచి ప్రాఫిట్ వస్తుంది. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ డే అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకా 10th డిసెంబర్న మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకా సో ఇది 10th డిసెంబర్ చార్ట్ ఫ్రెండ్స్. సో కంటిన్యూస్గా కింద పడిపోయింది. సో కంటిన్యూస్గా కింద పడి మీరు ఈ అబ్జర్వేషన్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో ఆఫ్టర్నూన్ టైంలో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫామ్ అని చూడండి. బ్యాంక్ నిఫ్టీ కింద పడింది, మళ్ళీ కూడా కొంత రైజ్ అయింది బయర్స్ వల్ల, బట్ బయర్స్ డిమాండ్ సరిపోలేదు, మళ్ళీ కూడా కింద పడింది. సో ఇక్కడ కూడా మనం ఒక హారిజంటల్ లైన్ కనుక డ్రా చేసినట్టయితే కనుక ఇక్కడ కూడా ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తే ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అది కనుక పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంటే వెంటనే పొజిషన్ తీసుకోవచ్చు, లేదా వెయిట్ చేసి ఆ నెక్స్ట్ క్యాండిల్ నుంచైనా మనం పొజిషన్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ 30,354 దగ్గర నుంచి కూడా 30,548 దాకా వెళ్ళింది. అరౌండ్ 200 పాయింట్స్ ఈజీ ప్రాఫిట్ ఇచ్చింది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ. సో మీరు ఇది రెగ్యులర్గా ఎవ్రీడే కూడా ఫామ్ అవ్వదు, బట్ ఫామ్ అయినప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకా చార్ట్స్లో మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఇస్తుంది అనమాట. ఈ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ కానీ అంటే డబల్ బాటమ్ కానీ లేదా త్రిబుల్ బాటమ్ కానీ 4 బాటమ్స్ కూడా కొన్నిసార్లు ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అయినా సరే ఇలా త్రిబుల్ బాటమ్ కానీ లేదా 4 బాటమ్స్ ఫామ్ అవుతాయి, ఇలా ఫామ్ అయినా సరే మనకు అక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి మ్యాక్సిమం ఉంటాయి ఫ్రెండ్స్. ఈజీ ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. 5 మినిట్లో 15 మినిట్ టైం ఫ్రేమ్స్లో అబ్జర్వ్ చేస్తే ఇది మనకు వస్తుందన్నమాట. సో ఇది మనకి December 10th ఫామ్ అయింది ఇలా డబ్ల్యూ షేప్ ప్యాటర్న్. సో ఒక్కరోజే ఫామ్ అయిందంటే ఇంకా మీరు అబ్జర్వ్ చేసి కొన్ని డేస్ కొంచెం బ్యాక్కి వెళ్ళి చూసినట్టయితే కనుక
ఇదంతా కూడా క్లియర్ చేసేస్తాను. సో ఎవ్రీ టైం కూడా మనకి ప్రాఫిట్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో చూస్తే కనుక ఇక్కడ కూడా మనకి అరౌండ్ ఈ డేట్ వచ్చేసరికి మనకి 24th అక్టోబర్, 25th అక్టోబర్ ఫ్రెండ్స్, లేదా 26th అక్టోబర్, నవంబర్ అనుకుంటే 26th నవంబర్. సో ఇక్కడ కూడా చూడండి కంటిన్యూస్గా కింద పడింది. సో అరౌండ్ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో కొంచెం పైకి వెళ్ళింది, ఇలా ఫామ్ అయింది. సో డబ్ల్యూ షేప్ అంటే ఎగ్జాక్ట్గా ఇలా అవసరం లేదు. సో ఇలా ఉన్నా సరే మనం డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అంటే ఇలా ఉన్నా సరే మనం డబుల్ బాటమ్ ప్యాటర్న్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే కనుక పైనుంచి కింద పడింది, మళ్ళీ కొంత రేజ్ అయింది, మళ్ళీ కూడా కింద పడింది. సో ఏదైతే ఇక్కడ ఈ మిడిల్ పాయింట్ ఉందో ఆ మిడిల్ పాయింట్ నుంచి కనుక మనం ఒక లైన్ కనుక డ్రా చేసినట్టు ఇంకా ఈజీ ప్రాఫిట్ వస్తుంది. సో వన్స్ ఇలా బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో షార్ట్ ప్రాఫిట్ అనేది క్లియర్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మన ఈజీ ట్రిక్స్ అనమాట. చార్ట్స్లో నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ప్లేస్ చేసేసి, లేదా ఇంకా ఏదైనా స్ట్రాటజీ, ఇంకా మంచి స్ట్రాటజీ, డిఫికల్ట్ స్ట్రాటజీస్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ చార్ట్ అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే మీకు ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయో అది జస్ట్ ఒక సింపుల్ లైన్తో మీరు ట్రేడింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో పెద్ద ట్రేడర్స్ ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్. స్మాల్ ట్రేడర్స్ నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ కానీ ఇంక ఇక్కడ వెళ్తుందో లేదో అని భయపడతారు. బట్ పెద్ద ట్రేడర్స్ వాళ్ళకి ఏదైతే కన్ఫర్మేషన్ వస్తే ఈజీ పొజిషన్స్ తీసుకుంటారు అనమాట. కంటిన్యూస్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పొజిషన్ తీసుకున్నారు, లేదా ఇక్కడ పొజిషన్ తీసుకున్నారు, స్టాప్ లాస్ కింద పెట్టుకున్నారు. సో ఎక్కడ కూడా మీ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి, అంటిల్ ఏదైనా మార్కెట్లో సడన్ బ్యాడ్ న్యూస్ వస్తే కానీ కింద పడదన్నమాట. సో ఇది ఈ ఒక్కరోజనే కాదు, ఎవ్రీ టైం కూడా. అంతకుముందు కూడా చూడండి, ఇది నవంబర్ 20th అనమాట. సో ఎవ్రీ 4-5 డేస్లో, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ ప్యాటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఫామ్ అవుతాయి. స్టాక్స్లో అయితే రెగ్యులర్గా ఫామ్ అవుతుంటాయి. సో ఇది కూడా చూడండి, పైనుంచి కింద పడింది, మళ్ళీ డబ్ల్యూ షేప్ ఫామ్ అయింది. సో ఇక్కడ కూడా మనం ఒక లైన్ డ్రా చేసుకున్నట్టయితే ఇంకా ఈజీగా ట్రేడ్ అనేది చేయొచ్చు అనమాట. సో మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇంకా ఈజీ ట్రేడింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో వన్స్ ఎప్పుడైతే బ్రేక్ అయింది, మళ్ళీ రీటెస్ట్ అయింది, అక్కడి నుంచి కూడా స్టాక్ కంటిన్యూస్గా నిఫ్టీ అనేది పైకి వెళ్ళింది అనమాట. సో ఇక్కడ కూడా ఒక 50-60 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. అదే మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తుంటే కనుక ఒక 200 పాయింట్స్ అనేది ఈజీగా గెయిన్ అనేది చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైతే మీకు ఇక్కడ కూడా చూడండి, ఇది 10th డిసెంబర్ది. అలాగే మీరు ప్రీవియస్ చార్ట్స్లోకి వెళ్ళి ఎప్పుడు చూసినా సరే సేమ్ కంటిన్యూస్గా వెళ్తుంది. సో వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఒక ట్రేడ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ కొంచెం రివర్స్ అయింది. సో బట్ ఆ స్మాల్ ప్రాఫిట్ అనేది ఈజీగా వస్తుంది. ఎప్పుడైతే మీరు డౌన్ఫాల్ చూస్తారో ఎగ్జిట్ అనేది అయిపోవచ్చు అనమాట. సో ఎవ్రీ టైం కూడా మార్కెట్లో వర్క్ అవ్వదు, బట్ వన్స్ వర్క్ అయితే కనుక మంచి ప్రాఫిట్స్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీ కింద పడింది, మళ్ళీ కూడా రైజ్ అయింది. వన్స్ ఇక్కడ ఒక లైన్ కనుక మనం డ్రా చేసుకున్నట్టయితే కనుక అది కూడా మనకి క్లియర్ కట్ ప్రాఫిట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇది డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అనమాట. డబ్ల్యూ షేప్. సో అరౌండ్గా వన్స్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రీటెస్ట్ అయింది. అందువల్లే చెప్పాను ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నప్పుడు వెంటనే క్రాస్ అవుతున్న పొజిషన్ తీసుకోవడం కన్నా వన్స్ అది వదిలేసి ఎప్పుడైతే ఈ లైన్ టచ్ అవ్వకుండా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అక్కడ పొజిషన్ తీసుకుంటే మీకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మనకు ప్రాఫిట్ వస్తుంది. సో అరౌండ్ మనం చూస్తే 29,700 దగ్గర నుంచి 789 దగ్గర నుంచి 30,000 అరౌండ్గా 29,919 దగ్గర, అంటే అరౌండ్ 250 పాయింట్స్ దాకా కూడా మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీరు పొజిషన్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ హోల్డ్ చేస్తే చాలు, మంచి 200 పాయింట్స్ 100 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది. జస్ట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ట్రేడింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్, ఈ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ యూజ్ చేసి. ఓకే, ఇప్పుడు దాకా మనం డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ చూసాం. ఆ తర్వాత ఇప్పుడు మనం ఎం షేప్ ప్యాటర్న్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చు, సేమ్ ఎం షేప్ ప్యాటర్న్ కూడా అంతే. ఎప్పుడైనా పైకి వెళ్ళి వన్స్ ఇలా బ్రేక్అవుట్ అయితే అక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే మనం అక్కడ పుట్ ఆప్షన్ కనుక బై చేసినట్టయితే కనుక మనకి మార్కెట్ కింద పడే కొద్ది కూడా పుట్ ఆప్షన్లో ప్రీమియం అనేది పెరుగుతుంది. సో మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అది మనం చూద్దాం ఇప్పుడు. సో నిఫ్టీలో మొన్న ఏదైతే ఫ్రైడే ఉందో ఆ ఫ్రైడే రోజు ఫామ్ అయింది ఫ్రెండ్స్. అది ఇప్పుడు చూద్దాం. ఎం షేప్ ప్యాటర్న్, క్లియర్ కట్ ఎం షేప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో అది చూద్దాం. సో ఇది 11th డిసెంబర్ అనమాట. సో క్లియర్ కట్ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది, కంటిన్యూస్గా పుష్ చేసింది, మళ్ళీ కూడా కొంచెం సెల్లర్స్ డిమాండ్ వల్ల కింద పడింది, మళ్ళీ పుష్ చేయడానికి ట్రై చేసింది, మళ్ళీ కూడా కింద పడిపోయింది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఎం షేప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా మనం ఒక లైన్ డ్రా చేసుకొని, ఏదైతే ఆ లైన్ ఉందో ఆ లైన్ డ్రా చేసి వన్స్ కంప్లీట్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కనుక ట్రేడ్ చేస్తే ఇదంతా కూడా మీకు ప్రాఫిట్ అనమాట. సో నిఫ్టీ ఎక్కడి నుంచి పడిపోయింది, 13,526 దగ్గర నుంచి కూడా 13,403, ఒక 100 పాయింట్స్ 120 పాయింట్స్ అనేది ఈజీగా ఇచ్చిందనమాట. సో ఇదంతా కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు, లేదా మీకు మంచి ప్రాఫిట్స్ కనిపిస్తే మధ్యలో అయినా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎం షేప్ ప్యాటర్న్స్కి అంత స్ట్రాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్. డబుల్ టాప్ డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ అనేవి బాగా వర్క్ అవుతాయి మార్కెట్లో. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే సేమ్ డే మనకి అక్కడ కూడా ఎం షేప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎం షేప్ ప్యాటర్న్ ఎంత క్లియర్ కట్గా ఫామ్ అయిందో. సో ఇది 11th డిసెంబర్ మీరు కింద అబ్జర్వ్ చేస్తే అక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా రైజ్ అయింది, మళ్ళీ కూడా కింద పడింది, మళ్ళీ కూడా రైజ్ అవ్వడానికి ట్రై చేసింది. వన్స్ అక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఆ బ్రేక్అవుట్ దగ్గర కనుక మనం ట్రేడ్ చేసి పుట్ ఆప్షన్ కనుక బై చేస్తే బ్యాంక్ నిఫ్టీలో నియర్ బై స్ట్రైక్ ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 30,500 దగ్గర ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ కింద 30,500 ఆప్షన్ పుట్ ఆప్షన్ అని తీసుకోవచ్చు, లేదా 30,400 పుట్ ఆప్షన్ అని తీసుకుంటే ఇదంతా కూడా మనకి ప్రాఫిట్ వస్తుంది. సో చెప్పాను కదా, ఏదైతే ఈ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ దాకా కూడా ఇది వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనం చూస్తే 30,548 దగ్గర నుంచి 30,342 అరౌండ్ ఒక 200 పాయింట్స్ అనేది ఈజీ ప్రాఫిట్ ఇచ్చిందనమాట. సో ఆ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతే మనకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఆప్షన్స్ ట్రేడింగ్ చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. బట్ ఏంటంటే చాలామంది చార్ట్స్ అబ్జర్వ్ చేయడు, చార్ట్స్ అబ్జర్వ్ చేయకుండా జస్ట్ ఏదో ఫ్లూక్లో వెళ్ళి ట్రేడ్ చేస్తారు, అందువల్ల లాసెస్ అనేవి ఫేస్ చేస్తారు. సో మీరు కనుక చార్ట్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి అక్కడ ట్రెండ్ కనుక మీరు ఫాలో అయితే కనుక ఈజీ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ డబ్ల్యూ షేప్ అలాగే ఎం షేప్ ప్యాటర్న్స్ గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ గురించి కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.